ఇంకా మిగతా వాళ్ళకు తోడయి గన్నులు కొనుక్కొచ్చి నియోజకవర్గంలో మనుషులు చంపడానికి చూస్తున్నారు. చదివారా మీరు పేపర్లలో? చదివారా లేదా? వాళ్ళు మనల్ని మాట్లాడతారు, మన ఫ్యాక్టరీస్లో మనుషులు తగ్గుతున్నాం. అంతర్రాష్ట్ర ముఠాలుగా తయారయ్యి వీళ్ళు సంపాదించే అడ్డమైన డబ్బులకు మళ్ళీ ఈ బెదిరింపులు తోడుండాలని ఈ మాజీ నక్సలైట్లను పెట్టుకొని పార్టీ ముసుగులో వాళ్ళంతా తయారు చేసి గతంలో అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. అధికారం పోతేనే కొన్ని అన్ని మనం బిగించేస్తున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడ అన్యాయం చేశారు, ఎక్కడెక్కడ మోసాలు చేశారు, ఎక్కడెక్కడ భూదందాలు చేశారు, అవన్నీ బిగిస్తూ ఉన్నారు. బిగిస్తూ ఉంటే కోపం వచ్చిందంట, గన్నులు కొనుక్కొచ్చి మనం అంతా కాల్ చేస్తారంట. చూడు, ఎవరిని ఇచ్చిపెట్టాడు గుడారా చేయండి. వీళ్ళందరూ ఎవరు ఉన్నాడో మొత్తం బిగిస్తా. వారి గన్నులు గిన్నులు మనం రోజు పిల్లప్పుడు ఆడుకున్న అక్కడ ఉన్నారు. జ్ఞానికి ఏమైనా కొత్త ఏమలేదు, అవునా? బాగుందో గన్నులతో చిన్నప్పటి నుంచి చూసుకోవాలి మనం. అవి వద్దురా సామి, ప్రజలు బాగుండాలా, సంతోషంగా ఉండాలని మనం ఇంటి వస్తుంటే వాళ్ళు ఇంటి వస్తారు. రమ్మని ఏం పోయింది? ఏం చేస్తారు వీళ్ళు? ఈ చక్రపాణి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చిపోయారు కదా పాప సీతారామపురాన్ని. అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది. అసలు ఇది ఎందుకు జరిగింది, ఎవడు చంపినాడు, ఏం కథ అనేది లేకుండా కదా అన్యాయం జరిగిపోయింది మాట్లాడిన పెద్ద మనుషులు. ఈరోజు నీ పార్టీ వాళ్ళు, నీ నాయకులు అంతర్రాష్ట్ర ముఠాలు ఏర్పడి నియోజకవర్గంలో కూడా అల్దడి సృష్టించాలని చెప్పేసి, అందరినీ భయపెట్టాలని చెప్పేసి వీళ్ళు ఎంతమందిని స్కూల్ ఓనర్లను, కాలేజీ ఓనర్లను, కాంట్రాక్టర్లను, అవునా, ఎంతమందిని భయపించి డబ్బులు వసూలు చేసి అవి కూడా ఉన్నాయి. ఎన్ని భూములు ఆక్రమించారు, సున్నిపేటలో ఎంత భూమి ఆక్రమించినారు, ఎవడోడిని ప్రేమించినాడు, ఆక్రమించే భూమిని ఎన్ని కోట్లకు అమ్మినారు, ఇవంతా ఉంటాయి నా కోట్ల చరిత్రలకు. అన్ని బిగుతున్నారు కదా ఇప్పుడు. సో వాళ్ళకి కోపం వస్తుందంట. పాపం నీ కోపం వచ్చే నాకేమరా, వేసి తొక్కితే బొక్కలకు పోతావు, మళ్ళీ బయటికి రావు. నాకు తెలుసు నీ గన్నుల గిన్నులకి ఏం భయపడరు. మీరు పెద్ద సచ్చీలు లెక్క మాట్లాడి తెలుగుదేశం పార్టీలో హంతకులు గింతకులని మాట్లాడిన వాళ్ళు 5 సంవత్సరాల్లో ఎన్ని దుర్మార్గాలు చేసినావో అన్ని దుర్మార్గాలు చేసినావు, ప్రజలు ఇంటికి పంపించారు. ఇప్పటికి కూడా మీరు మారడంలా. అంటే చంద్రబాబు నాయుడు గారి మంచితనం, ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది ప్రతీకారం తీసుకోవడానికి కాదు, కక్ష సాధింపులు కాదు, అభివృద్ధి చేద్దాము, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని స్టార్టింగ్లో మీరు ఎవరే కానీ ఎవరిని ఏమనుకుంటూ మంచిగా ఉండండి అని చెప్తే, ఈ 5 నెలలు మనం మంచిగా ఉంటే ఈ 4 రోజులు ఎవరు మంచిగా ఉండాలా? మన మంచితనం చూసి వీళ్ళతో ఏం శాంత కాదు అని చెప్పేసి కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని ఇంకా ఉండాలి దరిద్రులు కొంతమంది. చంద్రబాబు నాయుడు బాబు ఎంత కసరత్తు చేసి వీళ్ళు ఎట్ట పంపాలని చూస్తున్నాడు. మొన్ననే ఒక 3 IPS ఇంటికి పంపించాడు. ఇప్పుడు నేను ఒక అరెస్ట్ చేశారు, నేను చూసారా?